హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ పిట్ల వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే 2002 ఓటర్ జాబితాలో పేరున్న వారి లిస్టుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అంతేకాకుండా 2002 ఓటర్ జాబితాలో పేరున్నవారు బిఎల్ఓ ఇచ్చిన ఫామ్ని ఎలా నింపాలి, అలాగే 2002 ఓటర్ జాబితాలో పేరు లేనివారు బిఎల్ఓ ఫామ్ని ఎలా నింపాలి, అలాగే పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన ఆడవాళ్ళు బిఎల్ఓ ఫామ్ని ఎలా నింపాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే నా వీడియోకి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. మీరు గూగుల్లో ఓటర్ ఈసీ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. అందులో మీరు మొదటగా ఓటర్ ఎలక్షన్ కమిషన్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇంకొక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ఫస్ట్ బాక్స్లో ఫిల్ ఎనామరేషన్ ఫామ్ కింద సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని ఉంటుంది. అయితే మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మరొక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అందులో సెర్చ్ బై ఎలక్టర్ డీటెయిల్స్ పక్కన మనకు మరొక ఆప్షన్ ఉంటుంది. అదేంటంటే సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ అడుగుతుంది. మీ యొక్క స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, లేదా ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డిస్టిక్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క డిస్టిక్ ఏదైతే అదైతే ఎంటర్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికైతే నిజామాబాద్ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే నాకు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అడిగింది. మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పోలింగ్ స్టేషన్ నెంబర్ లేదా నేమ్లో మీ యొక్క విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత వ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ ఫైల్లో మన యొక్క 2002 ఓటర్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది మీకు కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మీ యొక్క ఓటర్ లిస్టు తెలుసుకోవడానికి మీరు మీ కంప్యూటర్లో చేసినట్లయితే Ctrl+F అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఫైండ్ అనే ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఫోన్లో ఓపెన్ చేసినట్లయితే రైట్ సైడ్లో 3 డాట్స్ ప్రెస్ చేసి అందులో ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అందులో మీ యొక్క ఇంటి నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. అందులో మీ ఇంటి నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకు కనపడతాయి. దాన్ని తీసుకొని మీ యొక్క ఫామ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య అని ఉంటుంది. శాసనసభ నియోజకవర్గం సంఖ్య అంటే మన యొక్క లిస్టు పైన ఉన్న నెంబర్, భాగం సంఖ్య అంటే దాని పక్కన ఉన్న పిఎస్ నెంబర్, క్రమ సంఖ్య అంటే మన 2002 ఓటర్ లిస్టులో మన పేరు యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని రాయాల్సి ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఫ్రెండ్స్, 2002 ఓటర్ లిస్టులో మనకు 3 బాక్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ బాక్స్లో 2002లో ఓటర్ లిస్టులో మీ యొక్క పేరు ఉంటే నింపాల్సి ఉంటుంది. సెకండ్ బాక్స్లో 2002లో మీ యొక్క ఓటర్ లిస్టులో పేరు లేనట్లయితే సెకండ్ బాక్స్లో నింపాల్సి ఉంటుంది. ఇక థర్డ్ బాక్స్ వచ్చేసి ప్రతి ఒక్కరూ తమ యొక్క పూర్తి బయోడేటాని నింపాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, 2002 ఓటర్ లిస్టులో మీ యొక్క పేరు ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న బాక్స్లో అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలానో మీకు చెప్తాను. ముందుగా ఓటర్ యొక్క పేరు 2002 ఓటర్ లిస్టులో పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. మనం కింద చూసుకున్నట్లయితే ఓటర్ ఫోటో, గుర్తింపు కార్డు నెంబర్ అందుబాటులో ఉంటే రాయొచ్చు, లేకపోతే లేదు. బంధువు పేరు, ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే మీ యొక్క భర్త పేరు రాయాల్సి ఉంటుంది, లేదా మీ యొక్క తండ్రి పేరు అయినా సరే రాయాల్సి అయితే ఉంటుంది. బంధుత్వం అంటే మీ యొక్క భర్త పేరు రాసినట్లయితే ఇక్కడ భర్త అని రాయండి. బంధువు పేరు తండ్రి అని రాసినట్లయితే తండ్రి అని రాయండి. కింద చూసుకున్నట్లయితే జిల్లా, మీ యొక్క డిస్టిక్ వచ్చేసి ఇక్కడ రాసేయండి. మీరు తెలంగాణలో ఉంటే తెలంగాణ, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ అని రాసేయండి. తర్వాత శాసనసభ నియోజకవర్గం పేరు, మీ యొక్క శాసనసభ నియోజకవర్గం పేరు ఏదైతే ఉందో అది ఇక్కడ రాసేయండి. శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య అనేది మీ యొక్క 2002 ఓటర్ లిస్ట్ యొక్క పీడిఎఫ్ ఫైల్లో అయితే ఉంటుంది. నేను మీతో ఎగ్జాంపుల్గా చూపిస్తాను. తర్వాత సెకండ్ బాక్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనం థర్డ్ బాక్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ యొక్క పుట్టిన తేదీని ఈ బాక్సుల్లో అయితే రాయండి. దాని తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ని అయితే రాయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీకు ఆధార్ నెంబర్ కనుక లేనట్లయితే రాయకున్నా పర్వాలేదు. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ రాయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫాదర్ ఎపిక్ నెంబర్ కనుక మీకు అందుబాటులో ఉంటే రాయండి, లేకపోతే రాయకున్నా పర్వాలేదు. కింద చూసుకున్నట్లయితే మీ యొక్క తల్లి పేరు రాయాల్సి ఉంటుంది. మీ యొక్క తల్లి ఫోటో, గుర్తింపు కార్డు నెంబర్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. ఇది కూడా రాయకుండా పర్వాలేదు.
కింద చూసుకుంటే జీవిత భాగస్వామి పేరు అంటే మీకు పెళ్ళైతే కనుక మీ యొక్క భర్త పేరు కానీ, మగవాళ్ళైతే భార్య పేరు కానీ రాయండి. మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఎపిక్ నెంబర్ కనుక ఉంటే రాయొచ్చు, లేదా రాయకపోయినా పర్వాలేదు. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కింద మన యొక్క సంతకాన్ని అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటోని ఇక్కడ అతికించి మీ యొక్క బిఎల్ఓ గారికి ఇచ్చేయండి. 2002 ఓటర్ లిస్టులో మీ యొక్క పేరు కనుక లేనట్లయితే మనం సెకండ్ బాక్స్లో ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అది ఎలానో మీకు చెప్తాను. ముందుగా సెకండ్ బాక్స్లో పేరు పైన మీ యొక్క తండ్రిది కానీ తల్లిది కానీ పేరైతే రాయొచ్చు. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబరు 2002 ఓటర్ లిస్టులో ఏ విధంగా అయితే ఎపిక్ నెంబర్ ఉందో అది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. కింద బంధువు పేరు మీ నాన్నగారి యొక్క తండ్రిని కానీ లేదా మీ అమ్మగారి యొక్క పేరు రాసినప్పుడు అమ్మగారి యొక్క తండ్రిది కానీ బంధువు పేరు రాయాల్సి అయితే ఉంటుంది. బంధుత్వంలో తండ్రి అని రాయాల్సి ఉంటుంది. కింద మీ యొక్క జిల్లాను రాసేయండి, మీ యొక్క రాష్ట్రం పేరు రాసేయండి. తెలంగాణ ఉంటే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్ అని రాసేయండి. తర్వాత శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య అవి మనకు 2002 ఓటర్ లిస్టులో అయితే దొరుకుతాయి. దాని ప్రకారం మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక మూడో బాక్స్లో మన యొక్క సొంత డేట్ ఆఫ్ బర్త్ని రాయాల్సి ఉంటుంది. దాని తర్వాత కిందన మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. మన యొక్క ఫోన్ నెంబర్ని కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత మన యొక్క తండ్రి పేరు రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క తండ్రి యొక్క ఎపిక్ నెంబర్ ఉంటే రాయొచ్చు, లేకపోతే లేదు. తల్లి పేరు మన యొక్క తల్లి పేరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లి యొక్క ఎపిక్ నెంబర్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. ఒకవేళ కనుక మీకు పెళ్ళైనట్లయితే ఆడవాళ్ళైతే తమ భర్త పేరు రాయాల్సి ఉంటుంది, మగవాళ్ళైతే తమ భార్య పేరు రాయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి పేరు అందులో రాయండి. ఒకవేళ జీవిత భాగస్వామికి మీ యొక్క భర్తకు కానీ లేదా భార్యకు కానీ ఓటర్ కార్డ్ ఎపిక్ నెంబర్ ఉంటే కనుక అందులో రాయండి, లేకపోతే రాయకపోయినా పర్వాలేదు. ఇక్కడ కిందన వచ్చేసి మన యొక్క సంతకం పెట్టేసి మనం ఫోటోని అతికించి బిఎల్ఓ గారికి ఇచ్చేయండి. పెళ్ళయి అత్తగారింటికి వచ్చిన ఆడవాళ్ళు బిఎల్ఓ ఫామ్ని ఎలా నింపాలి అనేది మీకు క్లియర్గా చెప్తాను. మీకు 2002లో ఓటర్ లిస్టులో మీ యొక్క పేరు ఉన్నట్లయితే మీరు కూడా లెఫ్ట్ సైడ్ బాక్స్లో రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 2002 ఓటర్ లిస్టులో మీ యొక్క పేరు కనుక లేనట్లయితే రైట్ సైడ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనకు సెకండ్ బాక్స్లో పేరు అనే పక్కన మీ యొక్క తండ్రి గారి పేరు అయితే ఫిల్ చేయండి. తర్వాత మీ యొక్క తండ్రి గారి ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ అందుబాటులో ఉంటే రాయొచ్చు, లేకపోతే రాయకపోయినా పర్వాలేదు. ఒకవేళ 2002 ఓటర్ లిస్టులో మీ యొక్క తండ్రి గారి పేరు లేనట్లయితే మీ తల్లిగారి పేరు కనుక ఉన్నట్లయితే మీ యొక్క తల్లిగారి పేరు రాయండి. ఓటర్ ఫోటో గుర్తింపు కార్డులో మీ తల్లిగారి యొక్క ఎపిక్ నెంబర్ ఉంటే రాయండి, రాయకపోయినా పర్వాలేదు. బంధువు పేరు అంటే ఓటర్ లిస్టులో మన వాళ్ళ యొక్క బంధువు పేరు ఎలా ఉందో అలా రాసేయండి. వాళ్ళకు బంధుత్వం అనేది ఎలా అవుతారు, తండ్రిగానా తల్లిగానా అనేది రాసేయండి. తర్వాత జిల్లా మీ యొక్క జిల్లా రాయండి. తర్వాత మీ యొక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ రాసేయండి. మీ యొక్క శాసనసభ నియోజకవర్గం కూడా రాసేయండి. ఇంతకుముందు చెప్పినట్లు శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య యొక్క పీడిఎఫ్ ఫైల్లో ఉన్న మాదిరిగానే రాసేయండి. థర్డ్ బాక్స్లో మీ యొక్క సొంత డీటెయిల్స్ అయితే రాయాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే రాసేయండి. మీ యొక్క ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ రాయండి. మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క తండ్రి గారి పేరు రాయండి. ఒకవేళ ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే ఎపిక్ నెంబర్ రాయండి, లేకపోతే రాయకపోయినా పర్వాలేదు. మీ యొక్క తల్లిగారి యొక్క పేరు రాయండి. ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. మీకు ఒకవేళ కనుక పెళ్ళైనట్లయితే మీ జీవిత భాగస్వామి యొక్క పేరైతే మీరు రాసేయండి, లేకపోతే వదిలేయండి. జీవిత భాగస్వామి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ ఉంటే రాయండి, లేకపోతే వదిలేయండి. మనకు కింద ఇక్కడ సంతకం చేసేసి పైన ఒక ఫోటో పెట్టేసి మీ యొక్క బిఎల్ఓ గారికి అయితే ఇచ్చేయండి. మీకేమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను.